శ్రీరామ జయ రామ జయ జయ రామ. శేషాచలం ప్రపంచ ప్రసిద్ధి పొందిన పుణ్యస్థలం. ఈ దివ్యక్షేత్రానికి ఉన్న మహిమ ఇతర క్షేత్రాలకు దేనికి లేదు. ఈ దివ్య స్థలంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరుని వంటి మహామహిమాన్వితుడైన దేవుడు ఇంకెక్కడా కానరాడు. అలాంటి దేవదేవుడు కొలువై ఉన్న బంగారు మేడ ఆనంద నిలయాన్ని వీక్షించడం, అందలి శ్రీనివాసుని నిలువెత్తు దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా దర్శించడం పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైన దినం. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాత సమయంలో శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గం తెరవబడుతుంది. ఈ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశించే భాగ్యం భక్తులకు ఏడాదిలో 10 రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించిన భక్తులకు పూర్వసంచిత పాపకర్మలు నశిస్తాయి, ఇష్టార్థాలన్నీ నెరవేరుతాయి. ఇదే రోజున శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యాన్ని వర్ణించడం అక్షరాలకు అందదు. దర్శించి తరించాలి అంతే. రామజయం శ్రీరామజయం.